హరి ఓం శివాయ గురువే నమ. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా కార్తీక మాసం 19వ రోజు మనం చెప్పుకుంటున్న 4 నామములు: జగద్వ్యాపి, జగద్గురు, వ్యోమకేశ, మహాసేన జనక. మొదటిగా జగద్వ్యాపి. జగద్వ్యాపి అంటే జగత్తంతా వ్యాపించిన వాడు అని అర్థం. ఎక్కడ చూసినా ఆయనే. ఇప్పుడు మనకి గాలిని చూపించమంటే చూపించగలమా? చూపించలేము, అన్ని చోట్ల ఉంటుంది. కానీ గాలి లేదని అనగలమా? అలాగే ఆయన లేని ప్రదేశమే లేదు. ఒక ఇనప ఊచను మనం కాల్చాం అనుకోండి, అది ఎర్రగా అయిపోతుంది. అందులో అగ్నిని చూపించంటే చూపించగలమా? చూపించలేం, ముట్టుకుంటే కాలిపోతుంది. అలాగా ఆయన ప్రతి వస్తువులోనూ, ప్రతి దాంట్లోనూ, ప్రతి అణువులోనూ అంతర్లీనమైపోయి ఉన్నారు. ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. ప్రహ్లాద చరిత్రలో, శ్రీమద్ మహాభాగవతంలో హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి భక్తి కలిగిన కొడుకుతోటి ఇక వేగలేక ఆఖరికి గద పట్టుకుని వస్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అంటున్నావు, నీ హరి ఎక్కడ ఉన్నాడో చూపించి, ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రిని వింటే అంటాడు. అంటే విష్ణుమూర్తి ఎక్కడున్నాడు అక్కడ లేడు అని కానీ సందేహం అవసరం లేదు, అన్ని చోట్ల ఉన్నాడు, వెతికితే ఎక్కడైనా కనబడతాడు అని. వెంటనే ఆయన ఒక స్తంభాన్ని బదలుకొట్టడం, అందులోంచి నరసింహస్వామి రావటం, ఆయనని హతమార్చటం, ఇవన్నీ మనకి తెలుసున్న ప్రహ్లాద చరిత్రే. అంటే ఇప్పుడు ఏమైంది? ఎక్కడెక్కడ చూసినా విష్ణుమూర్తి ఉన్నాడు, ఎక్కడెక్కడ చూసినా శివయ్య ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది శివతత్వంలో విష్ణుతత్వం, విష్ణుతత్వంలో శివతత్వం. ఇద్దరికీ భేదము లేదు, ఇద్దరూ ఒక్కరే. ఆయన జగద్వ్యాపి, ఈయన జగద్వ్యాపి. అందుములాని అన్నింటా ఉన్నవారు కాబట్టి జగద్వ్యాపి అన్నారు. ఇక రెండవ నామం జగద్గురు. అంటే జగత్తుకి గురువు. ఆయనే గురువు, అన్నిటికీ ఆయనే గురువు. ఇప్పుడు శివుడి డమరకంలోంచి అక్షరాలు వచ్చాయి, వేదాలు వచ్చాయి, ఆ వ్యాకరణం వచ్చింది, అన్నీ వచ్చాయి. ఆయన కదలికల నుంచి నాట్యం వచ్చింది, ఆయన నుంచే వేదాలు వచ్చాయి, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇంకా ఒకటేమిటి అన్నీను. అసలు అన్నిటికీ ఆయనే సాక్షిభూతము. సమస్త జీవన కోటికి ఆయనే ఆధారము. ఆయనే జగద్గురువు. ఇక మూడవది వ్యోమకేశ. అంటే ఆకాశమంత జటాజుటం కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు ఆకాశం అంత జటాజూటం ఉంది కాబట్టి గంగాదేవి ఆకాశం నుంచి కిందకు వచ్చినప్పుడు ఆ యొక్క జటాజూటంలో బంధించి ఆయన ఉంచారు, ఒక్క నీటి చుక్క కింద పడకుండా. అంటే అంత విశాలమైన వ్యోమకేశం ఉంది కాబట్టి ఆయన వ్యోమకేశ అన్నారు. ఇక నాలుగవది మహాసేన జనక. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఆయన తండ్రి అని అర్థం. ఇక్కడ ఒక విశేషం చూడండి. తండ్రి అంటే ఇప్పటి వరకు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాము, ఇప్పుడు ఆయన కొడుకు గురించి కూడా చెప్పుకుంటున్నాం. ఎవరైనా బలానా వారి అబ్బాయి అంటారు, ఆ అబ్బాయి ప్రయోజకుడు అయ్యే వరకు. అబ్బాయి ప్రయోజకుడు అయ్యాక బలానా వారి తండ్రి అంటారు. అంటే ఇప్పుడు తండ్రి చిన్నపుచ్చుకుంటాడా? లేదు, ఇంకా గర్వంగా దాన్ని స్వీకరిస్తాడు. అలాగే తండ్రిని మించిన తనయుడు సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని మించిన తండ్రి మన శివయ్య. అందుకని ఈయన్ని మహాసేన జనక అని అన్నారు. ఇవి మనం చెప్పుకుంటున్న 4 నామములు: జగద్వ్యాపి, జగద్గురు, వ్యోమకేశ, మహాసేన జనక. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.